నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం చోటు చేసుకుంది. ఆ దేవరకొండ పట్టణంలో రాజిరెడ్డి అనే వృద్ధుడు చనిపోవడంతో కూడా అతని శవాన్ని కుక్కలు పందులు కూడా పిక్క తిన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఓన్లీ అస్థి పంజరం కూడా తయారైన పరిస్థితి, మొత్తం కూడా బొక్కలు బయటకు వెళ్ళినట్టు పరిస్థితి ఉంది. ఎవరైతే రాజిరెడ్డి ఉన్నాడో, రాజిరెడ్డి నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతనికి మ్యారేజ్ కాలేదు. వీళ్ళకి సంబంధించిన అన్నదమ్ములు కూడా బయట యుఎస్ఏలో ఉంటున్న పరిస్థితిలో ఇతను రాజిరెడ్డి దేవరకొండలో ఒక ఇంట్లో కిరాయి తీసుకొని ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 10 రోజుల క్రితం కూడా ఈ రాజిరెడ్డి చనిపోయినట్టు తెలుస్తుంది. రాజిరెడ్డి చనిపోవడంతో కూడా ఎవరు అక్కడ చుట్టుపక్కల వారు ఖాళీ ప్రదేశం ఉండడంతో కూడా ఎవరు చూడకపోవడంతో మొత్తం అందులో కుళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన అక్కడ ఆ కుక్కలు పందులు కూడా మొత్తం ఆ శవాన్ని పిక్క తిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ గత 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసి కూడా ఇతని బాగోగులు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక 10 రోజుల క్రితం కాల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేస్తే ఏదైతే రాజిరెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, ఫోన్ కలవకపోవడంతో కూడా ఏం జరిగిందని తెలుసుకుందామని కూడా దేవరకొండకు చూసేసరికి కూడా అక్కడ ఒక బ్యాడ్ స్మెల్ రావడం, అదేవిధంగా లోపలికి వెళ్ళి చూస్తే మాత్రము రాజిరెడ్డి ఓన్లీ అస్థి పంజరం మాత్రమే అక్కడ ఉన్నట్టు పరిస్థితి ఉంది. అప్పటికి కుక్కలు పందులు కూడా మొత్తం పీక తిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే అతను వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులకు సమాచారం ఇస్తే బంధువుల ఫిర్యాదు మేరకు కూడా ఆ దేవరకొండకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని అక్కడికి వచ్చి మొత్తం మొత్తం ఎక్కున్న ఎముకలను అస్థి పంజరానికి సంబంధించిన ఎముకలను మొత్తం కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పంచనామా నిర్వహించిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కుటుంబ సభ్యులకు అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజిరెడ్డి ఉంటున్నారు. రాజిరెడ్డి ఉన్న ఇల్లు కూడా చాలా ప్రదేశం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఇంట్లో కూడా ఎవరు పోలేని పరిస్థితి. మొత్తం ఇంట్లో పిచ్చి మొక్కలు మొలడం, మొత్తం చెట్లు ఉండడంతో కూడా ఎవరు గ్రహించలేకపోయినారు. కానీ రాజిరెడ్డి ఒక 10 రోజుల క్రితమే చనిపోయినట్లు కూడా అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. పర్సన్ రాజగోపాల్ రెడ్డి అనే పర్సన్, నాయని రాజగోపాల్ రెడ్డి, నేటివ్ ఆఫ్ నేరేడుగొమ్ము. అతను దేవరకొండ టౌన్ లో వాళ్ళ యొక్క బ్రదర్ ఇంట్లో ఉంటాడు. ఒంటరిగా ఉంటాడు. అతను 80 years ఏజ్ ఉంటుంది అతనికి. తను ఒంటరిగా ఉంటాడు. వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములు వాళ్ళంతా కూడా అబ్రాడ్లో ఉంటారు. ఇతను ఒక్కడే వండుకొని తిని ఉంటాడు. 26th రోజు అతని ఫ్రెండ్ రమేష్ రెడ్డికి అతను కాల్ చేసి బాగోగులు తెలుసుకుంటాడు. తర్వాత కాల్ రాకపోవడంతో నిన్నటి రోజున అతను రమేష్ రెడ్డి కలిసి వద్దామని వచ్చి చూసేసరికి డోర్స్ ఓపెన్ ఉండి లోపల నుంచి స్మెల్ వస్తుంటే అతను డౌట్ వచ్చి వెరిఫై చేస్తే అక్కడ చనిపోయి యొక్క బాడీ పార్ట్స్ అన్ని కనిపించడంతో అతను పోలీస్కి ఇంటిమేట్ చేస్తే మేము వెళ్ళి వెరిఫై చేస్తే అతను 10-15 days బ్యాక్ చనిపోయి ఉండి, దాని తర్వాత డోర్స్ ఓపెన్ ఉండడం వల్ల బాడీని ఆ కుక్కలు తినడం, ఫ్లెష్ అంతా తినేయడం వల్ల కొన్ని బోన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి దాంట్లో. దాన్ని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అన్న కూతురు కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి దాన్ని పంచనామా చేసి పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ బాడీ దానికి హ్యాండ్ ఓవర్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ.